ఏంటి తెలుసు కానీ ఇది చాలా దూరం. క్యాట్ నేను వచ్చేసాను. డాడీ ఇంతవరకు నా స్కూల్లో ఇలాంటి గొప్ప రోజుని గడపలేదు. నాకు కొత్త ఫ్రెండ్ దొరికింది. తిరుగులేని నేస్తం ఫ్రెండ్ ఎవర్ మోలీ. హాయ్ మిస్టర్ బర్టన్ బర్గర్, మిమ్మల్ని కలవడం నాకెంతో ఆనందంగా ఉంది. అయితే మనం తప్పకుండా ఈ పార్టీ ఇవ్వాలి. బొమ్మలన్నింటికి అందంగా డ్రెస్ చేయాలి. అసలు ఒకరు అనుకునే మాట ఇలా మరొకరికి తెలియడం ఎంత గొప్ప విషయం కదా. అసలు మెల్లికి తనలో ఏం కనిపిస్తోందో. నీ చోటుని మరొకరు ఆక్యుపై చేశారు. బెస్ట్ ఫ్రెండ్, నీ దగ్గర కూడా ట్వింకిల్ లైట్స్ ఉన్నాయా? బెస్ట్ ఫ్రెండ్, నా దగ్గర ట్వింకిల్ లైట్స్ ఉన్నాయి. అవి చీకట్లో ఇంకా బాగుంటాయి. ట్వింకిల్ ట్వింకిల్. నీ అవసరం లేని రోజు మిల్లీకి వస్తుందని నేను ఊహించలేదు. బహుశా తనకి నువ్వంటే బోర్ కొట్టిందేమో. నీ డాల్ హౌస్ నాకు చాలా బాగా నచ్చింది. నాకు కూడా, కానీ ఏదో మిస్ అవుతోంది. ఇదిగో నా చిన్నారి క్యూటీ. దీన్ని మనం కన్వర్టబుల్ లో పెడదాం. పాపం నువ్వు. ముందు నీకు తిండి పడ్డం మర్చిపోయింది. లిటర్ బాక్స్ అని కూడా క్లీన్ చేయడం లేదు. నా డ్రెస్ అప్ ట్రంక్ పెట్టెలో చాలా రకాల పార్టీ బట్టలు ఉన్నాయి. ఇదైతే పర్ఫెక్ట్ గా ఉంటుంది. ఇక్కడ చాలా బ్యాడ్ స్మెల్. అవును, బ్యాడ్ స్మెల్ కొడుతోంది. ఇక మీదట నీ చెత్తని నువ్వే క్లీన్ చేసుకోవాలి. ఏ మంచి విషయానికైనా ఒక ఎండ్ ఉంటుందిగా. ఒక్క నిమిషం, నువ్వు మంచి పనే చేస్తున్నావు. మంచి ఓనర్ ని వెతుక్కుంటూ వెళ్ళు. ఆఖరికి ఫ్రీ. మిస్టర్ క్యాట్ వెళ్ళిపోయింది. ఈ లెటర్ ఏమిటి? మిస్టర్ క్యాట్. మిల్లీ, ఏమైంది? మిస్టర్ క్యాట్ వెళ్ళిపోయింది. పాపం బుజ్జి, తప్పిపోయావా? నీకు ఆకలిగా ఉందా? ఓ, దిగులు పడకు. ఈ హ్యారియట్ నిన్ను చూసుకుంటుందిలే. అది వెళ్ళిపోయింది. అది నిజంగానే వెళ్ళిపోయింది.
అసలేంటి గొడవ? నేను మిస్టర్ క్యాట్ ని కనిపెట్టాలి. నేను మిస్టర్ క్యాట్ ని కనిపెట్టేందుకు హెల్ప్ చేయాలి. అది ఎలా ఉంటుంది? నువ్వు చూసిన అందమైన వాటికన్నా అందంగా ఉంటుంది. అర్థమైంది. క్యాట్ బహుశా హైడ్ అండ్ సీక్ ఆడుతోందేమో. అది చాలా బాగా ఆడుతుంది. మనం ఎన్నేళ్ళైనా కనిపెట్టలేం. నాకు అలారం వినబడుతోంది, కానీ ఫైర్ ఎక్కడా? ఓకే, చాలించండి. కూప్, మిల్లికి హెల్ప్ చేయి. నేను వెళ్ళి పౌండ్లో చెక్ చేస్తాను. ఇదంతా నిజమంటే నేను నమ్మలేకపోతున్నాను. దాన్ని ఎవరైనా ఎత్తుకెళ్ళుంటే, ఒకవేళ స్టీమ్ రోలర్ కింద పడుంటే, లేక పోలార్ బార్ మింగేసుంటే, ఓరి నాయనో, అది నిజమే. అంత అదృష్టం నాకు లేదు. క్యాట్ ఇక్కడికి వచ్చింది. మంచి పనికు. నాకు బుద్ధి లేదు. మనం సరైన దారిలోనే ఉన్నాం. ఫిష్ ఫ్రిస్కీ బిట్స్. Oh, come on. మరో క్లూ. క్యాట్స్ ఫ్రిస్కీ బిట్స్. ఇది చాలా మంచి క్లూ. చూడు, మిస్టర్ క్యాట్ కాలి గుర్తులు. వాటిని ఫాలో చేద్దాం. హాయ్ నా డార్లింగ్స్, హ్యారియట్ మీకోసం కొత్త ఫ్రెండ్ ని తీసుకొచ్చాను. నేను వెళ్ళి గ్రోసరీస్ తెస్తాను. ఈలోగా మీరు ఫ్రెండ్స్ అయిపోండి. నేను వచ్చేసాను. ఇది డిన్నర్ టైం. ఓ పాపం కిట్టి, నువ్వు చాలా ఆకలిగా ఉన్నావు కదూ. ఓ ఇదేంటి, తెచ్చిందంతా అయిపోయిందే. ఏం పర్వాలేదులే, నేను వెళ్ళి ఇంకా తెస్తాను. మిస్టర్ క్యాట్, క్లూస్ అని ఇక్కడితో ఆగిపోయాయి. సడన్ గా అర్త్ నుండి మాయమైనట్టుంది. కనీసం మన ఫోటో కూడా తన దగ్గర లేదు. ఇక శాశ్వతంగా కోల్పోయినట్టే. ఇంత సాడ్ న్యూస్ నేను ఎప్పుడూ వినలేదు. అవును, సో సాడ్. కానీ మనం ఏమీ చేయలేం. ఇంటికి తిరిగి వెళ్దాం. ఓ నీ మొహం చాలా మురిగ్గా ఉంది. స్నానం చేస్తే మంచిది. ఓకే, నీకు స్నానం అంటే నచ్చదని అర్థమైంది. నీకు చల్లేస్తుంది, వణుకుతున్నా. ఎందుకంటే నీ ఒంటి మీద అసలు జుట్టు లేదు. నీకొక కొత్త కోటు కుట్టిస్తేనే మళ్ళీ నువ్వు కిట్టీలా కనిపిస్తావు. ఓ బ్రౌన్ అయితే బాగుంటుందా లేక నీకు వైట్ అయితే బాగుంటుందా? ఓ నీ కళ్ళకు తగినట్టుగా నువ్వు బ్లాక్ గా ఉంటే బాగుంటుంది. నువ్వు చాలా హ్యాండ్సమ్ గా ఉంటావు. ఇలా రా, నీ కొత్త కోట ఇంకా పూర్తి కాలేదు. ఇప్పుడు ఇంతకీ అందమైన కిట్టి ఎవరు? మిస్టర్ క్యాట్ వెళ్ళిపోయిందంటే నేను నమ్మలేకపోతున్నా. కనీసం దాన్ని చూసుకోవడానికి నీ దగ్గర ఈ ఫోటో ఉంది కదా. అసలు దాన్ని ఇగ్నోర్ చెయ్యాలనో బాధ పెట్టాలనో అనుకోలేదు. ఇక ఎన్నటికీ తిరిగి రాదు. కనీసం గుడ్ బై చెప్పే అవకాశం కూడా రాలేదు. తిరిగి వచ్చేసింది. మిస్టర్ క్యాట్, మిస్టర్ క్యాట్ తిరిగి వచ్చేసింది. మిస్టర్ క్యాట్, నేను ఎంతగా మిస్ అయ్యానో తెలుసా? ఇంకెప్పుడు ఇలా పారిపోవద్దు. అది దొరికిందా? దీనికోసం ఇంత వరి అయ్యా? ఇంత అగ్లీ ఇగ్వానాని నేను ఎక్కడా చూడలేదు. మిస్టర్ క్యాట్ గురించి ఎవరు అలా మాట్లాడకూడదు. నువ్వు వెళ్ళిపోతే మంచిది. ఏంటి, వెళ్ళిపోవాలా? అయితే నాకన్నా నీకు అదే ముఖ్యమా? నా జీవితంలో క్యాట్ హేటర్ కి స్థానం లేదు. కోప్ కి తప్ప. ఇక పారిపో. సరేలే, గుడ్ బై. ఇలాంటి ఓవర్ ఎమోషనల్ వ్యక్తులు మనకి అవసరం లేదు కదూ. ఎంత దిగులు పడ్డానో తెలుసా? గుడ్ మార్నింగ్ మిస్టర్ క్యాట్.
ఇంకెప్పుడు నిన్ను ఇగ్నోర్ చేయనని ప్రామిస్ చేస్తున్నాను. నువ్వు ఇంటికి వచ్చినందుకు సంతోషంగా ఉంది.